మెడికల్ కాలేజ్ దగ్గర రావడం జరిగింది. దాదాపు 475 కోట్లు కదా మనం దీనికి కేటాయించింది. 58 ఎకరాల 44 సెంట్లు స్థలాన్ని కేటాయించడం జరిగింది అప్పుడు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇక్కడ ఉన్నటువంటి మన ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారు, అలాగే ఎమ్మెల్యే చెన్నకేశ్వర రెడ్డి గారు, వీళ్ళందరి సహకారంతో మనం ఆ రోజు ఓపెన్ చేసుకున్నాం, భూమి పూజ చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మనకు జరిగినటువంటి ఈ డెవలప్మెంట్స్ ఎంతవరకు అయినాయో చెక్ చేయడానికి వచ్చినామండి. ఇప్పుడు మనకు లెఫ్ట్ సైడ్లో ఉండేది ల్యాబ్, ఆ కన్స్ట్రక్షన్ కూడా దాదాపుగా 40% అయిపోయినట్టుంది. ఆ గురించి ఒకసారి వద్దాము అని వచ్చినాం మేము, అంతే. వేరేదేమి అదిగో ఇది చూస్తున్నాం కదా, అదే మెడికల్ కాలేజ్ దాదాపు పూర్తయింది. మెడికల్ కాలేజ్ కూడా పూర్తి అయిపోయింది. 17 కాలేజీలో ఇది ఒక కాలేజ్ కదండి. 17 కాలేజీలో మా కర్నూలు జిల్లాలో ఇది ఒక కాలేజు. ఈ కాలేజీకి మనకు మంత్రాలయం నుంచి, మన ఆదూరు నుండి, ఎమిగినూరు నుండి, పత్తికొండ నుండి, ఆలూరు నుండి దాదాపు 5 నియోజకవర్గాలు ఇక్కడ చదువుకోవడానికి అయితేనేమి, వైద్య సేవలు అందించుకోవడానికి అయితేనేమి ఉపయోగపడతాయి. ఆ ఉద్దేశంతోనే మన అప్పుడు గవర్నమెంట్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్, మా గవర్నమెంట్లో మేము అప్పుడు కేటాయింపులు చేయడం జరిగింది. భాగంగా ఇది చూడడానికి ఈరోజు జరిగింది. దాదాపు మెడికల్ కాలేజ్ అని చెప్పి మీరు కూడా చెప్తున్నారు. కానీ ఇప్పుడు హాస్టల్ పరిస్థితి ఏమండి? హాస్టల్స్ ఒకటి రెడీ అయిపోయింది సార్. ఫుల్ అంటే అవ్వలేదు, కన్స్ట్రక్షన్ తర్వాత అయిపోయాయి, కొద్ది వస్తున్నాయి ఇంకా. ఓకే ఓకే, సరే సరే. सुनो सर, वीडियो नहीं करना, थोड़ा बंद करो, बाद में वीडियो करना भी बंद। డ్రైనేజ్, మెడికల్ కాలేజ్ డ్రైనేజ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మన ఈ వేలో మనం మెడికల్ కాలేజ్ చేరుకోవచ్చు. పూర్తి స్థాయిలో రెడీ అయితే మాత్రం మెడికల్ కాలేజ్కి ఈ విధంగా మనం ముందుకు వెళ్ళిపోవచ్చు. ఇదే మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో 2019 నుంచి 2024లో మనం సాధించినటువంటి కర్నూలు జిల్లాలో ఆదోని నియోజకవర్గంలో దాదాపు 50% పనులు పూర్తయినాయి. మెడికల్ కాలేజ్ ఓపెన్ చేసుకో చెప్పారు, కానీ మెడికల్ కాలేజీని ఓపెన్ చేయించుకోకుండా ఎక్కడి పనులు అక్కడ నిలుపుదల చేస్తూ ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా ఈ యొక్క కాలేజు ఓపెన్ కాకుండా, వాళ్ళ పనులను మొదలు పెట్టకుండా మనకు చాలా ఇబ్బంది గురి చేస్తున్నారు. ఈ కాలేజు ఓపెన్ అయితే ఇక్కడ ఎంతోమంది విద్యార్థులు మెడికల్లో చదువుకునే అవకాశం ఉంది. మెడికల్ సీట్లు వస్తాయి, డెవలప్మెంట్స్ జరుగుతాయి. 5 నియోజకవర్గాలకు గాను ఈ యొక్క మెడికల్ కాలేజీలో ఉచితంగా వైద్యం అందుతుంది. దాదాపుగా ఆదోని, ఆలూరు, మంత్రాలయం, ఎమిగినూర్, పత్తికొండ దాదాపు ఈ కాలేజ్ చుట్టూ సరౌండింగ్లో ఈ 5 నియోజకవర్గాలు ఉన్నాయి. కర్నూలు జిల్లాలో ఈ యొక్క మెడికల్ కాలేజ్ చాలా ఇంపార్టెంట్. ఈ 5 నియోజకవర్గాలకు ఎంతో ఉపయోగపడుతుంది. కానీ ఇలాంటి ఉపయోగపడే కార్యక్రమాలు శాశ్వత పరిష్కారం మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేయడం వల్ల 17 కాలేజీల్లో, మెడికల్ కాలేజీల్లో 17 మెడికల్ కాలేజీలు ఈ కాలేజ్ కాబట్టి కర్నూలు జిల్లాకు ఎంతో ఉపయోగకరమైన ఈ యొక్క ప్రాజెక్ట్ దాదాపు 476 కోట్ల రూపాయలతో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 476 కోట్లలో ఎక్విప్మెంట్స్ అయితేనేమి, విద్యార్థి సీట్లు అయితేనేమి, ఈ బిల్డింగ్స్ అయితేనేమి, డాక్టర్స్ అయితేనేమి, ప్రతి ఒక్కటి ఈ 476 కోట్లలో రావడం జరుగుతుంది. అంతేకాకుండా 58 ఎకరాల 44 సెంట్లలో ఈ యొక్క ప్రాంతాన్ని మెడికల్ కాలేజ్గా 58 ఎకరాల 44 సెంట్లలో నిర్మించడం జరుగుతుంది. 13,13,13,000 హెక్టార్లు ఈ యొక్క బిల్డింగ్లను బిల్డప్ చేయడం జరిగింది.
కాబట్టి మెడికల్ కాలేజీని ఇప్పటికైనా కూటమి ప్రభుత్వానికి మేము కోరుకోవడం ఏంటంటే మెడికల్ కాలేజ్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి దాదాపు ఇక్కడ 5 నియోజకవర్గాలకి ఎంతో ఉపయోగపడే కార్యక్రమం కాబట్టి ఈ కార్యక్రమాన్ని అడ్డుకోవద్దండి. దయచేసి ఈ కార్యక్రమాన్ని ముగించి మీరే ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం. దయచేసి దీన్ని ప్రైవేటీకరణ చేయొద్దు. దీన్ని ప్రైవేటీకరణ చేసి అభివృద్ధికి అడ్డుకోవద్దు. ఇప్పుడు మేము చేసినటువంటి అభివృద్ధిని మీరు ముందుకు తీసుకెళ్ళండి. మాకు అభివృద్ధి ఎవరు చేస్తామనేది అవసరం లేదు. ఈ కాలేజీని మీరు డెవలప్మెంట్ చేసి ముందుకు తీసుకెళ్తే అంతే చాలు. విద్యార్థులు చదువుకుంటే చాలు. ఇక్కడ మెడికల్ కాలేజీలో డాక్టర్లు అయితే చాలు. డాక్టర్లు కొన్ని వేల మంది లక్షల మందిని బతికిస్తారని అనుకుంటున్నా. ఈ మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ కాకుండా మేము అడ్డుకుంటాం. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయితేనేమి, మా ఎమ్నూరు నియోజకవర్గంలో బుట్టా రేణుకమేడ గారి ఆదేశాల మేరకు మేమందరూ దీక్షలు చేసి ఈ మెడికల్ కాలేజ్ యొక్క ఈ పరిస్థితిలో ఉంది. దాదాపు మెడికల్ కాలేజ్ పూర్తయిందని వాళ్ళు తెలియజేస్తున్నారు. మరి పూర్తయిన మెడికల్ కాలేజీని ఈరోజు కూటమి ప్రభుత్వం పూర్తి కాకుండా అడ్డుకుంటున్నారు, ప్రైవేటీకరణ చేస్తామంటున్నారు. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క కాలేజీను ప్రైవేటీకరణ చేయకూడదని, చేయబోమని, ఆ విధంగా ఏమైనా కూటమి ప్రభుత్వం చేయాలనుకుంటే నిరాహార దీక్షలు చేసైనా కానీ ఈ యొక్క గవర్నమెంట్ కాలేజీని మేము కాపాడుకుంటాం. ఈ యొక్క గవర్నమెంట్ కాలేజీను ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకుంటాం అని మా ఎమ్నూరు ప్రజలకైతేనేమి, దాదాపు 5 నియోజకవర్గ ప్రజలకు వాళ్ళందరికీ తెలియజేస్తున్నాం.